నమస్కారం. నా పేరు డాక్టర్ రంగనాథన్, న్యూరో సర్జన్, సన్షైన్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాము. దాని పేరు డీకంప్రెసివ్ క్రేనియాటమీ. ఆ మాటలోనే దానికి తర్జుమా తెలుగులోగా చేసుకున్నట్టయితే డీకంప్రెషన్ అంటే మెదడులో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి చేసేటువంటి ఒక పద్ధతి అయిన ఆపరేషన్. క్రేనియాటమీ అంటే మెదడు పైన పుర్రె భాగాన్ని దాన్ని కట్ చేసి తొలగించి చేసేటువంటి ఆపరేషన్. ఇవి ఎక్కువసార్లు అవసరం పడదు. మామూలుగా అన్నట్టయితే మెదడు పైన ఉండేటువంటి పుర్రె భాగాన్ని కట్ చేసి దాన్ని క్రేనియాటమీ అంటాం. ఆ తర్వాత మెదడు పైన ఉండేటువంటి భగవంతుడు ఇచ్చిన ఒక ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ ఉంటుంది, దానిని డ్యూరామేటర్ అంటాం. దానిని కట్ చేసి మెదడు లోపల ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ కానీ, ట్యూమర్కి కానీ, రక్తం స్రావం గూడు కడితే దానికోసం కానీ చాలా ఆపరేషన్లు ఉన్నాయి. అలాంటివి కొన్ని సన్నివేశాల్లో మీకు చెప్తాను. కొన్ని సన్నివేశాల్లో మెదడు పైన ఉండేటువంటి పొర డ్యూరామేటర్ని అసలు ముట్టుకోకుండా ఒక్క పుర్రె భాగానే పెద్దగా కట్ చేసి చేసేటువంటి ఆపరేషనే ఈ డీకంప్రెసివ్ క్రేనియాటమీ. కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చింది, కాలు చెయ్య పక్షవాతం వచ్చింది, సడన్గా వచ్చింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, మెదడు మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. అందులో కూడా ఇది ఎలాంటి స్ట్రోక్ వచ్చింది? ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏమిటి? మెదడులో రక్తనాళం ద్వారా రక్తస్రావం ఆగిపోయి, ఎందుకు అన్నట్టయితే రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి. ఇలాంటి దానికి ఒకప్పుడు పాతకాలంలో అయితే అసలు ఏమాత్రం ఆపరేషన్ లేవు. పేషెంట్ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో వాడుతున్న ఒక ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఇది. అంటే దానికి ఒక ప్రత్యామ్నాయం. ఇది డీకంప్రెసివ్ క్రేనియాటమీ. అంటే ఏం చేస్తాం? మెదడు పైన ఒక పెద్ద ఏరియాని దాన్ని ఓపెన్ చేసి ఈ పుర్రె భాగాన్ని అంతా కట్ చేసి పెద్దగా ఆ పుర్రె స్కల్ బోన్ అంటాం కదా, అది తీసి దాన్ని పొట్టలో పలుస్తాం. ఒకప్పుడు ఇంతకుముందు ఇలాంటివి చేసినప్పుడు ఈ పొట్టలో భద్రపరచడం పద్ధతి ఉండేది కాదు. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం, ఒక్కోసారి వేరే పద్ధతులు కట్టి చేసేవాళ్ళు, ఒక్కోసారి అది బోను తర్వాత ఉపయోగం పడేది కాదు. దానికి వేరే పద్ధతుల ద్వారా ఏదైతే బోను తాలూకా లేకపోవడం వల్ల ఉండేటువంటి డిఫెక్ట్ని వేరే పద్ధతుల ద్వారా పూడ్చేవాళ్ళం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఏం తెలిసిందనంటే ఈ బోను కానీ మనం పొట్టలో పెట్టేటట్టయితే, పొట్ట లోపల కాదు, పొట్ట తాలూకా పైన ఉండే భాగంలో పెడితే అక్కడ నుంచే రక్తం సప్లై ద్వారా ఈ బోను ఇంకా సజీవంగా ఉంటుంది. తర్వాత 6 మాసాల తర్వాత అన్నా కూడా ఉపయోగపడుతుంది, చాలా మంచిది అని చెప్పడం వల్ల ఒక మంచి అవకాశం దొరికింది పేషెంట్కి. పేషెంట్ స్ట్రోక్తో వచ్చాడు. దానికి ఇప్పుడు చేయాల్సిందల్లా ఏమిటి? మెదడులో ఉన్న ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి వచ్చి కుడి పక్కన వచ్చినట్టయితే ఎడమ కాలు ఎడమ చేయి పనిచేయదు, ఎడమ పక్కన వచ్చినట్టయితే కుడి కాలు పనిచేయదు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఏమి కంటిలో ఉండేటి కంటి పాపలు రెండు కూడా పెద్దవైపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయమే డీకంప్రెసివ్ క్రేనియాటమీ. ఇది చాలా మంచి ఆపరేషను. ఎంతమందో అదృష్టవంతులకు ఏమిటి ఆపరేషన్ తర్వాత వాళ్ళ జీవితం అయితే మెరుగుపడింది. దానికోసం టైం కూడా దగ్గర ఒక 30 నుంచి 40 నిమిషాలే పడుతుంది. ఈ రోజుల్లో డ్రిల్లు అవన్నీ వచ్చాయి కాబట్టి స్కిన్ కట్ చేసిన తర్వాత, స్కాల్ప్ కట్ చేసిన తర్వాత బోన్ కట్ చేయడానికి ఉండేటువంటి సమయం కూడా 20-25 నిమిషాలే. అంటే అరగంట లోపల ఈ ఆపరేషన్ ప్రక్రియ అయిపోతుంది. సరే, పొట్టలో పెట్టడానికి కొంచెం సమయం పెట్టిన దానికి ఉపయోగం లేదు. ఈ 20-30 నిమిషాలు ఏం జరుగుతుంది? మెదడులో ఏదైతే విపరీతమైన ఒత్తిడి ఉందో ఈ బోన్ తీసేయటం వల్ల మెదడు దానిపైన ఉండేటువంటి డ్యూరామేటరు పైకి అలాగ రావడానికి ఒక చోటుని మనం క్రియేట్ చేసాం. దయచేసి గమనించాల్సింది ఏమిటంటే మెదడు లోపల కానీ మెదడు పైన ఉండేటువంటి పొరను కానీ కట్ చేయడం కానీ దానికోసం ఏ ఆపరేషన్ కూడా చేయము. డీకంప్రెసివ్ క్రేనియాటమీలో మెదడు పైన ఉండేటువంటి కవచం లాంటి పుర్రె భాగాన్ని కట్ చేసి దాన్ని పొట్టలో భద్రపరుస్తాం. తర్వాత పేషెంట్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఒక 6 మాసాల తర్వాత అక్కడ పొట్టలో ఉండేటువంటి బోన్ను తీసి మళ్ళీ అక్కడ దానికి చిన్న ఆపరేషన్ స్క్రూ ద్వారా ఫిక్స్ చేయొచ్చు. చాలా సింపుల్ ఆపరేషను. అప్పుడు కూడా బ్రెయిన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎంతమందికో ప్రాణాపాయం పరిస్థితి నుంచి బయటపడింది. ఎక్కువ శాతం ఇలాంటి స్ట్రోక్, కొన్నిసార్లు హెడ్ ఇంజరీ అయింది, యాక్సిడెంట్. చాలా చోట్ల ఉంది దెబ్బ, గాయం, రక్తం ఒక చోట అంటూ లేదు. దానికి కూడా ఒక చోట ఆపరేషన్ చేయడానికి జరగదు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి డీకంప్రెసివ్ క్రేనియాటమీ చేసి భగవంతుడి మీద భారం పెట్టి మన ప్రయత్నం, మిగతా వెంటిలేటర్, మిగతా మందులు, మిగతావన్నీ చేస్తూ ఉండాలి. ఇవి చేయటం వల్ల కొన్నాళ్ళ తర్వాత మెదడులో ఒత్తిడి తగ్గి పేషెంట్ మేల్కోవడానికి, పేషెంట్ తొందరగా ఇబ్బంది పరిస్థితి నుంచి బయటపడడానికి ఉపయోగకరమైన గొప్ప ఆపరేషను డీకంప్రెసివ్ క్రేనియాటమీ. డీకంప్రెసివ్ క్రేనియాటమీ అంటే
చాలా అత్యవసర పరిస్థితుల్లో చేసేది, చాలా తొందరగా చేసే ఆపరేషను, లైఫ్ సేవింగ్ ఆపరేషను, మెదడు కానీ మెదడు లోపల కానీ చేసే ఆపరేషన్ కాదు. ఇది అందరూ గమనించాలి. నమస్కారం. Sunshine.